ఇట్లాగా 64 సంస్థలు ఉన్నాయి. అవును. ప్రతి సంస్థకి ఫోన్ చేసి అన్న కొంచెం మీ వాళ్ళు ఒక 100 మంది రండి అన్న, మీ వాళ్ళు ఒక 50 మంది రండి అన్న, ఇట్లాగా పార్టీ తరపున అన్న అని చెప్పి పిలిస్తే మాకు కొంత సమయం ఇవ్వండి అన్న అంటే వాళ్ళందరూ రావడం, ఇది ఒక కార్యక్రమం కింద నడిచేది. వాళ్ళు 10 మంది అడిగితే 5గురు రావటం, ఇట్లాగ ఒక సంస్థాగతంగా నడిచేది. ఆ రోజులలో ఏంటి నిర్ణయం ఈ డబ్బు ఈ కథ లేదు. ఇవాళ వచ్చేటప్పటికి ఈ మనీ పాలిటిక్స్ పీక్ స్టేజ్కి పోయినాయి. పెద్ద ఇంకోటి అప్పుడు ఈ పోస్టర్లు హోర్డింగ్లు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఉండేది కాదు. మాక్సిమం పార్టీ అధిష్టానమే పంపించేది. వాళ్ళ బొమ్మలు చాలా తక్కువ ఉండే, వాళ్ళ బ్యానర్లు ఆ అభ్యర్థి పెట్టుకునే బ్యానర్లే నేను చూసినాయి గతంలో. బీజేపీ అభ్యర్థి బ్యానర్లు మొత్తం 1,00,000 బ్యానర్లు ఉంటే అందులో 15-20 చోట్లనే ఇతని మొహం ఉండేది. మిగతాదంతా వాజ్పేయి బొమ్మ, అద్వానీ బొమ్మ ఇట్లాగే ఉండేది. వెంకయ్యనాయుడు అధ్యక్షుడిగా చేసినప్పుడు వెంకయ్యనాయుడు బొమ్మ అట్లాగే ఉండేవి. వాళ్ళ పార్టీ సిద్ధాంతం అయ్యే ఉండేవి కానీ ఈ లోకల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్మెంట్లు అవసరం అవుతుంది. ఇప్పుడు ఏమవుతున్నది, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఇప్పుడు ఏమైపోయింది, 2020 నుండి తెలంగాణ ఆంధ్ర 2 చోట్ల కూడా అద్భుతమైన అగ్రెసివ్గా వెళ్లాల్సిన టైం. ఎందుకంటే 2019లో ఒక్క సీటే వచ్చిన భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్నెస్ స్టార్ట్ చేసింది, ఇక్కడ అగ్రెసివ్నెస్ స్టార్ట్ చేసింది సోమవీర్రాజు ద్వారా. ఇద్దరు 2 చోట్ల అక్కడ బండి సంజయ్